దేవదేవుడు ముక్కంటి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో విరాజిల్లాలని కోరుకుంటూ మహారుద్రాభిషేకం చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామంలో కాకతీయుల కాలం నాటి శివాలయంలో మహారుద్రాభిషేకంతో పాటు రుద్రహోమం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉదయం 5 గంటల నుండి ప్రారంభమైన మహారుద్రాభిషేకం ఆదివారం ఉదయం రుద్రహోమం పూర్ణాహుతి ముగుస్తుందన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు లింగరూపుడైన మహాశివుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి పూర్వ వైభవం కోసం 24 మంది వేద పండితులతో క్రతువు నిర్వహిస్తున్నామన్నారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ మెడికల్ హబ్తో పాటు టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే వాగ్దానం చేశారు. శక్తి కలిగినటువంటి శివాలయాలు, త్రిలింగాలు, ఒకవైపు త్రిలింగాలు, ఇంకోవైపు త్రిలింగాలు, మధ్యలో పెద్ద ఒక స్ట్రక్చర్ ఉండేది. మొఘలుల కాలంలో దీన్నంతా కూడా ధ్వంసం చేశారు చెప్తూ పురాణాలు చెప్తా ఉంటాయి. కానీ మిగిలినటువంటి లింగేశ్వరంలో ఇవాళ అనేక సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతంలో పూజలు నిర్వహిస్తూ ఆ శక్తివంతమైనటువంటి శివుని యొక్క ఆశీర్వాదంతో ఈవారం కూడా ఈ ప్రాంతం సుఖ సంతోషంతో వెలుగుతూ ఉంది. ఆ మహామౌళి ఆలయాన్ని పునర్నిర్మించాలన్న సంకల్పం నేను ఎప్పుడైతే చిన్ననాటి నుంచి ఆలోచిస్తూ ఉంటాను. కుటుంబానికి జన్మ ధన్యమైందన్న ఒక తృప్తి కలుగుతూ ఉంది. ఎంతోమంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇది చేయలేని పూజ అని అయ్యగారు చెప్తా ఉన్నారు. ఎంతో నిష్ఠతోని భక్తి శ్రద్ధలతోని పొద్దున్నుంచి ఇక్కడ మనం పూజ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రుద్రాభిషేకం వలన అయ్యగారు చెప్తా ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి డైరెక్ట్గా దేవుడు ముక్తినిస్తాడని, మనకి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడని, మీ అందరికీ మంచి జరుగుతుంది, ఇంకా ఇంకా మీరు ఊరు అభివృద్ధి చేస్తానికి మీకు శక్తినిస్తాడు ఆ దేవాది దేవుడు అని రమేష్ అన్న చెప్పడం జరుగుతూ ఉంది. మహారుద్రాభిషేకము ఒక అభిషేకము 11 సార్లు చేస్తే ఏకాదశము, అటువంటి 11 చేస్తే 121 లఘురుద్రము, 121 అంటే అటువంటి లఘురుద్రాలు 11 1331 అభిషేకము చేస్తే ఈ మహారుద్రం అంటారు. ఇది చాలా చక్కటి కార్యక్రమము. ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ ఉదయం ప్రారంభమైంది. రేపు ఉదయం 6 గంటల వరకు కూడా స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతుంది. తదనంతరం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు స్వామివారి రుద్ర హోమం జరుగుతుంది. 11 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతి. తదనంతరం 12 గంటలకు ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది.